మనం శనివారం చెప్పుకుంది. ఓకే. ఈయన ఈ సోమరిపోతనం గురించి చెప్పుకుంటూ సోమరిపోతనం నుంచి బయటకు ఎట్లా రావాలి అనే దాని మీద, అసలు యాక్చువల్గా సోమరిపోతనం అనేది మనం ఏం ఖాళీ మనం అనుకుంటాం, మనకు తెలుస్తుంది ఏమి చేయకుండా కూర్చోవటం సోమరిపోతనం అని. కానీ ఏం చెప్పేది, సోమరిపోతనం అంటే లేజినెస్ అంటే ఏది చెయ్యాలో అది చేయకుండా అది తప్పించుకోవటానికి ఇంకోదో పనిని కల్పించుకొని, లేకపోతే ఏదో టీవీ చూస్తున్నట్టుగాను, లేకపోతే ఇంకోటో ఏదో పని చేస్తున్నట్టుగా కల్పించుకుని ఆ పనిని తప్పించుకోవడానికి చేసేదాన్ని సోమరిపోతనం అని చెప్పి ఈయన నిర్వచనం. సో ఈ దీంట్లో మనం ఈ సోమరిపోతనంలో మనం మనం ఏం చేయలేము, నాకు రాదు, ఇది నేను పొందలేను, ఇది సాధించలేను అనేటువంటి భావంతో ఉంటాం. కానీ హౌ కెన్ ఐ ఎఫర్డ్ ఇట్, నేను ఎలా సాధించగలను, నేను ఎలా దీన్ని పొందగలను, నాకు ఇది కావాలి, ఇది చేయటానికి నేను ఏం చేయాలి అనే ప్రశ్న మనం వేసుకో. ఎందుకంటే ఏదైనా సాధించాలి చేయాలి అంటే దాంట్లో కొంచెం స్వార్థం అనేది ఉండాలి. స్వార్థం అనేది లేనప్పుడు మనం చేయలేము. దాంతోపాటు స్వార్థంతో పాటు వాట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ, WIIFM అని అక్కడ ఒక రేడియో స్టేషన్, దాని పేరు WIIFM అంటే వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ అనే దాని అర్థం. ప్రతి మనిషి కూడా చూసేది ఏంటంటే ఏదైనా పని చెప్పినప్పుడు కానీ పని చేసేటప్పుడు కానీ అందులో నాకేంటి అనే దాని గురించి మనం కూడా మాట్లాడుకున్నాము. దాంట్లో నా పెళ్ళింటి సినిమాలు, కోట శ్రీనివాసరావు గారు నాకేంటి అనే డైలాగులు కూడా మనం గుర్తు చేసుకున్నాం. సో ప్రతి పనిలో నాకేంటి, నాకేమిటి లాభం వస్తుంది అని మనం చూడటం కనుక మొదలు పెడితే ఆ పనిని మనం దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం. అయితే ఈ గ్రీడు స్వార్థం అనేది కొద్దిగా ఉండాలి, అంతేగాని ఎక్కువ ఉండకూడదు. అతి సర్వత్రా వర్జయేత్, అతి సర్వత్రా వర్జయేత్. అతి అనేది, ఎక్కువ అనేది ఎప్పుడైనా సరే అది ప్రతి చోట ఖండించవలసిన విషయం, పనికిరాదు. అందుకని ఏదైనా కానీ దాని హద్దుల్లో ఉండి చేసుకున్నప్పుడు అది అందంగా ఉంటుంది, అంగీకారంగా అందరికీ యాక్సెప్టబుల్. అందుకని ఇక్కడ స్వార్థం అనేది కూడా అతిగా కాకుండా నేను నాకు తప్ప ఇంకెవరికి ఉండకూడదు, నేను నాకే ఉండాలి, నేనే పొందాలి, నేను ఒక్కడికే ఉండాలి, మిగిలిన వాళ్ళకి ఎవరికి ఏది ఉండకూడదు అని చెప్పి అనుకోవడం తప్పు. కొద్దిగా ఎప్పుడైతే మన స్వార్థం ఉంటుందో మనం ఆ పని చేయటానికి ముందుకు వెళ్తాం. అందుకని ఆయన దాని మీదే మైకల్ డగ్లస్ మూవీ వాల్ స్ట్రీట్లో గ్రీడ్ ఈజ్ గుడ్ అని చెప్పింది, రిచ్ డాడ్. గిల్ట్ ఈజ్ వర్స్ దెన్ గ్రీడ్. గిల్ట్ అనేది, అపరాధ భావం అనేది ఈ స్వార్థం కంటే కూడా అత్యంత దారుణమై. అందుకని మనం డూ వాట్ యు ఫీల్ ఇన్ యువర్ హార్ట్ టు బి రైట్. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఏది చేసినా చేయకపోయినా రెంటికి మనకి విమర్శలు వస్తుంటాయి. ఏమి చేయకపోయినా విమర్శలు వస్తాయి, ఏదైనా చేసినా విమర్శలు వస్తాయి, అట్లా చేశాడు ఇట్లా చేశాడని.
చేయకపోతే చేయలేదు అని, చేస్తే ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయలేదు, ఈ రకరకాలుగా. అందుకని నీవు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు ఆలోచించకుండా నీ మనస్సుకి ఏది సరి అనిపిస్తే అది చెయ్యి అని చెప్పేది మనకి. ఈ సోమరిపోతనాన్ని పోగొట్టుకోవటానికి ఎలా అనేదానికి ఈ విధంగా మనకు ఒక సొల్యూషన్ ఇస్తారు. నువ్వు అనుకున్నది చెయ్యి, ఎవరేదో చేస్తారని కాదు. నేను ఎలా పొందగలను, ఐ కెనాట్ ఎఫర్డ్ అనే బదులు హౌ కెన్ ఐ ఎఫర్డ్, నేను ఎలా పొందగలను అనేది నీవు ఆలోచించటప్పుడు నీ మనస్సులో, నీ బ్రెయిన్లో ఉన్న ద్వారాలన్నీ తెరుచుకుని నీ బ్రెయిన్ వర్క్ చేయడం మొదలుపెడుతుంది. వర్క్ చేయడం మొదలుపెట్టడం అన్ని ద్వారాలు తెలుసుకొని నీ ముందు ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు నీకు ఏది సూటబుల్గా ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ మన ఒక వ్యక్తిని ఏదైనా ఒక పని నుంచి వెనక్కి లాగాలి అంటే 5 రకాల కారణాలు ఉంటాయని చెప్పారు కదా. 5 ఏంటంటే చెప్పండి ఒకసారి. హలో, నిన్న కూడా చెప్పాను. 5 ఏంటి? బ్యాడ్ హ్యాబిట్స్, లేజినెస్, సినిసిజం. ఏమా బ్యాడ్ హ్యాబిట్స్? లేజినెస్, సినిసిజం. లేజినెస్, సెన్సిజం. ఇంకా మీరేగా చదివారు అన్ని 5. అవును సార్. మీరు గుర్తుండాలి కదా. మొదటిది ఏంటి? భయం, ఫియర్. ఫియర్. రెండోది సెన్సిజం, చెప్పారుగా. మూడోది ఏంటి? ఇప్పుడేగా ముగించాం అది మనం. లేజినెస్ సార్. నాలుగోది కనపడుతుంది అక్కడ. ఐదోది ఈ మధ్యనే చూసాం మనం. 5వ వాళ్ళని ఎంతమంది ఎట్లా నష్టపోయారు, ఎట్లా జనాన్ని పక్కకు పెట్టేశారని. గుర్తురాలేదు సార్. గుర్తురాలేదు సార్. సారీ, గుర్తురాలేదు సార్. గుర్తు రాలేదా? అహంకారం, గ్రిడ్ సార్. యారగెన్స్. యారగెన్స్. ఈ 5 గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 మన వెనక్కి లాగి, లేకపోతే మన ముందుకు పోనీకుండా ఆపేయి. సో ఇప్పుడు 3 అయిపోయినాయి. 4వది బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చెడు అలవాట్లు. చెడు అలవాట్లు. చెడు అలవాట్లు అంటే ఏంటి? చెడు అలవాట్లు అంటే హాని కలిగించేవి, కీడు కలిగించేవి ఉంటాయి కదా సార్. చెడు అలవాట్లు ఆరోగ్యం పాడు చేసేవి, మనసు పాడు చేసేవి, జీవితం పాడు చేసేవి, అభివృద్ధికి ఆటంకపడేవి. ఇతరులకు బాధ కలిగించేవి చెడు అలవాట్లు. ఒకప్పుడు మందు తాగితే చెడు అలవాటు. ఇప్పుడు మందు తాగటం, నువ్వు తాగవా, నీకు అలవాటు లేదా అంటున్నారు. అది చెడు, నేరం, ఘోరం. తాగకపోతే చెడు. అలాగే పొద్దున్నే లేచి వ్యాయామం చేసుకోవటం, వాకింగ్ వెళ్ళకపోవటం, ఇవన్నీ చెడు అలవాటు. ఇప్పుడు పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళి వస్తే మంచి అలవాటు. ఏదైనా ఒకదాన్ని నలుగురు అంగీకరించి దాన్ని అమల్లో చేస్తే అది మంచి అలవాటు.
నలుగురు అంగీకరించనిది ఏదైనా అది చెడు అలవాటు. ఓకేనా? నలుగురు అంగీకరించే అనేది అని అంటే సార్, బాగా డబ్బులు సంపాదించి బాగా డెవలప్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి నచ్చదు కదా సార్. అది గొప్పవాడు అవ్వటం వేరు, సక్రమమైన మార్గంలో గొప్పవాడు అవటం వేరు. ఉమ్, డబ్బున్నవాడు మంచివాడు అని అందరూ అంగీకరిస్తే అది మంచివాడు. ఇదివరకు డబ్బున్నవాడిని చెడ్డవాడు, అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించాడు, వీడు ఎవరిని దోచుకున్నాడు, ఎంతమంది కడుపు కొట్టాడో అని ఎన్ని అనుకుని మనం డబ్బు సంపాదించడం చెడు, డబ్బు అంటే స్వార్థం అనేది తప్పు, ఇవన్నీ రకరకాలుగా కొన్ని అభిప్రాయాలు ఫామ్ చేసుకున్నాం. అదే డబ్బుని సక్రమమైన మార్గంలో సంపాదించి సక్రమమైన మార్గంలో ఖర్చు పెట్టేటప్పుడు దాన్ని ఎవరైనా అభ్యంతరం పెడతారా? పెట్టం కదా. అదే బస్సులో వెళ్ళేటప్పుడు ఒక ఆడవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళ నిలబడి ఉంటే మనం లేచి సీట్ ఇస్తే అది మంచి అలవాటు కదా. అది ఇవ్వకుండా మనం కాము కూర్చుంటే చూడు ఎట్ట కూర్చున్నాడు, సీట్ ఇవ్వచ్చు కదా అని నలుగురు సార్ అనుకుంటారు. వాళ్ళని వాళ్ళు అడుగుతూనే ఎవరు? ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఆడవాళ్లే వాళ్ళని లేపుతుంటే లే, ఆడవాళ్ళని వచ్చి సీట్ కూడా ఇట్లేదని. అవును, రోజులు ఆ మారిపోయింది. మరి రోజులు మారిపోయింది. అదే మరి, ఈ ఎగ్జాంపుల్ బాగలేదు, వెనక్కి తీసుకుందాం. సరే, నేను చెప్పేది ఎగ్జాంపుల్ బాగాలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందనే దాని గురించి చెప్పట్లేదు, నేను చేసే పద్ధతి గురించి చెప్తాను. అట్లా ఇప్పుడు మనం ఒక 25 ఏళ్ళ కింద, 50 ఏళ్ళ కింద, లేకపోతే 10 ఏళ్ళ కింద మనం ఏది మంచి అయితే అనుకున్నామో, లేకపోతే ఏది చెడు అనుకున్నామో అది వాళ్ళ కాకుండా పోయింది. కాబట్టి మనం ఆ రోజున అది తప్పు, ఈ రోజున కరెక్ట్ అని చెప్పడానికి వాళ్ళ మారిన కాలమాన పరిస్థితుల్లో కొన్ని అలవాట్లు అవి కూడా మారిపోతున్నాయి. ఏదో బొట్టు పెట్టుకొని, మంగళసూత్రం పెట్టుకొని, కాళ్ళకి మెట్లు పెట్టుకొని ఇవన్నీ అవును అవును మంచివాళ్ళు. అవును ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయి? అవును. మరి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళని గౌరవించటం కానీ, మంచిగా ఆలోచన చేయటం, మంచిగా ఉండటం, ఇవన్నీ మరుగున పడిపోతాయి. మరి మంచి అలవాటు, చెడ్డ అంతా అలవాటు కలియుగం కదా సార్. కలియుగం కదా సార్, అందుకే అలా ఉంది. కలియుగం కలియుగం వచ్చేటప్పుడు మీరు పెద్దవాళ్ళని గౌరవించవద్దు, మీరు మంచి పనులు చేయొద్దు అని చెప్పారా? కలిగి వచ్చేటప్పుడు ఏమన్నా చెప్పలేదు కదా. సార్ మనుషుల మీద వేసుకోరు కదా, కాలాన్నే అంటారు కదా దేనికైనా. ఇది మనం ఒప్పుకోము అంతే. అంతే. అందుకని నలుగురు ఒప్పుకున్నది మంచిది, ఒప్పుకుంది చెడ్డది. సో ఈ చెడలో వాటి నుంచి బయటికి ఎలా రావాలి అంటే, నా మధ్యాహ్నం 12 పడుకోవటం, రాత్రి 1 గంట పడుకోవటం, ఇవన్నీ కూడా కొన్ని చెడ్డలు వాటి కింద లెక్కేసుకుంటాం. సో ఇవన్నిట్లో నుంచి మనం ఎట్లా బయటకు రావాలి అనేది ఇప్పుడు ఎవరు చదువుతున్నారు? సుజాత గారు, నిన్న మధ్యలో వెళ్ళిపోయారు మీరు. బయటికి వెళ్ళాల్సి వచ్చింది సార్. మీరు పాటలు పాడతారు, మీకోసం పిలుస్తా ఉన్నారు. ఆన్ చేశాను, వెళ్ళాల్సి ఆన్ చేసి ఆఫ్ చేసి వెళ్ళాను. మళ్ళీ ఆన్ చేసేసరికి అయిపోయాయి 6:44. నేను కూడా బయటకు వెళ్ళాను, మధ్యలో 6:30కి వెళ్ళిపోయాను. మీకు కంటిన్యూ చేస్తారు. ఓకే, చెడు అలవాట్ల నుంచి ఎలా బయటకు రావాలి చదవండి సార్. నేను చదువుతున్నాను, 6:15 వరకు చదువుతాను. చదవండి. ఓవర్కమింగ్ బ్యాడ్ హ్యాబిట్స్. అవర్ lives are a reflection of our habits more than our education. After seeing the movie Conan the Barbarian, starring enrolled, అది స్కావెంజర్, అదే సమ్ లాటిన్ ఫ్రెంచ్ నేమ్, మనం
స్కెవెంజర్ అది పేరు, అది ఆర్నాల్డ్ దాకా Scavenger. ఆయన యాక్చువల్గా Scavenger. మోర్ నోన్ యాజ్ ఆర్నాల్డ్, ఆ పేరు కట్టారు. Conan the Barbarian starring Andrew Scavenger, Alfred said, "I'd love to have a body like Scavenger." Most of the guys nodded in agreement. Yeah. I even heard he was really funny and skinny at one time, another friend added. "Yeah, I heard that too." Another one said, "I heard he has a habit of working out almost every day in the game." Yeah, In the I gym. will. Gym. Yeah, I will bet he has to. Children, sir? అది కూడా చేయండి. No, said the group cynic. Yeah, said the group cynic. I will bet he was born that way. Besides, let's stop talking about Arnold and get some base. Arnold and get some base. This is an example of habit. Okay, sir. ఈ మన జీవితాలు మన అలవాట్లతో ప్రతిబింబిస్తాయి. మనం ఎంత చదువుకున్నా కూడా, ఎంత ఉన్నా కూడా, కొన్ని మన అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి మారవు. మనం ఏదో చెప్తాం సరే, పుట్టుకతో వచ్చింది చావుతో కనుకోవడం చెప్పి అట్లా వచ్చిన మన పుట్టుకతో వచ్చిన కొన్ని అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి మన ఆఖరి దాకా మనతో పాటు ఉంటాయి. మనకి చదువుకు కానీ మనం ఉన్న సొసైటీతో కానీ దానికి ఏం సంబంధం లేదు. అందుకని హ్యాబిట్స్ డై హార్డ్ అంట, అలవాట్లు త్వరగా పోవు అని చెప్పి. సో అవర్ లైఫ్స్ ఆర్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్ మోర్ దాన్ అవర్ ఎడ్యుకేషన్. ఈ ఆర్నాల్డ్ స్కావెంజర్ అనే ఆయన ఈ సినిమా యాక్టర్. సినిమాలు అయిపోయిన తర్వాత కాలిఫోర్నియా గవర్నర్గా కూడా చేశాడు ఆయన. ఆయన కనుక మీరు చూస్తే ఇంత పెద్ద పర్సనాలిటీ ఉంటుంది. దాదాపు 6+6'3" 6'5" హైట్ ఉంటాడు. ఇంత మనిషి ఉంటాడు. ఒక్కొక్క చెయ్యి ఇంత కండరాలు తగిలి ఉంటాయి. అది ఆయన చాలా సినిమాలు వచ్చినాయి. చాలా సినిమాలు ఉన్నాయన్నమాట అండి. నేను చాలా చూశాను. ఏ పెద్ద పెద్ద గన్స్ పెట్టుకొని ఇంత కండలు పెట్టుకొని చూపించేసి ఆయన గురించి మాట్లాడుతూ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఆయన గురించి మాట్లాడుతూ, అందులో ఒక అతను ఏం చేశాడు, అట్లాంటి బాడీ ఉంచుకోవటానికి, అట్లాంటి శరీరం నాకు కావాలి, నేను చాలా ప్రేమిస్తాను అట్లాంటి శరీరం ఉంటే అని చెప్పి, నా బాడీ కూడా ఆ విధంగా అయితే నాకు ఎంతో సంతోషం అని చెప్పి ఒక ఫ్రెండ్. అందరూ నిజంగా కరెక్టే, బాగుంటుంది అట్లా బాడీ ఉంటే అని చెప్పేసి. తర్వాత ఒక ఆయన అందులో, అవును మొదట్లో అతను చాలా సన్నగా ఉండేవాట, స్కినీ అంటే ఎముకలు అతుక్కుపోయేంత అంత సన్నగా ఉండేవాడంట అని చెప్పి ఒక ఆయన. ఇంకొక ఆయన, అవును నేను విన్నాను, తర్వాత ఐ హర్డ్ హీ హ్యాజ్ ఎ హ్యాబిట్ ఆఫ్ వర్కింగ్ అవుట్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇన్ ది జిమ్. తర్వాత ఆయన కండలు పెంచుకోవడానికి జిమ్లో రోజు బాగా వర్క్ చేసేవాడు, అంటే ఎక్కువ జిమ్లు చేసేవాడు అని చెప్పి నేను విన్నాను అని చెప్పి ఇంకొక ఆయన. అంటే ఇంకొక ఆయన అంటాడు, అవును చేయాలి, చేయకపోతే అంత శరీరం ఎట్లా వస్తుంది, కరెక్టే నువ్వు చెప్పిందని ఇంకొక ఆయన. ఇంకొక ఆయన ఈ సినిక్, అంటే మనం అనుకున్నాం కదా తన మీద తనకే నమ్మకం లేనివాడు అని చెప్పి మనం మొదట్లో అనుకుంటాం, అట్లా అంటాడు. లేదు అతను పుట్టగానే పుట్టాడు, అందుకని అట్లా వచ్చింది, అంతేగాని మధ్యలో కష్టపడితే వచ్చింది అని కాదు. సో ఆయన గురించి మాట్లాడటం వదిలేసి మనం కొంచెం బీర్ తాగుదాం అని చెప్పి మాట్లాడుకుంటాం. ఇది ఒక సందర్భం. సో ఇది ఏంటి చూద్దాం. చదవండి. This is an example of habits controlling behavior. I remember asking my rich dad about the habits of the rich. Instead of answering,
me outright. He wanted me to learn thought example as usual. When does your dad pay his bills? Rich dad asked. The first of the month, I said. Does he have anything left over? He asked. Very little, I said. That's the main reason he struggles, said Rich Dad. He has bad habits. Your dad pays everyone else first. He pays himself last, but only if he has anything left over, which he usually does not, I said. But he has to pay his bill, does not he? You are saying he should not pay his bill? Of course not, said his dad. I firmly believe in paying my bills on time. I just pay myself first before I pay even the government. But what happens if you don't have enough money? I asked. What do you do then? The same, said Rich Dad. I still pay myself first, even if I am short of money. My asset column is far more important to me than the government. But I said, don't they come after you? Yes, Hmm. yes, if you don't pay, said Rich Dad. Look, I did not say not to pay. I just said I pay myself first, even if I am short of money. But I replied, how do you do what? It is no how. The question is why. Rich Dad said, okay, why? Motivation, said Rich Dad. Who do you think will complain louder if I don't pay them, me or my creditors? Yeah. ఈ సంభాషణ దాని గురించి కొంచెం ఎక్కువ ముందుకు వెళ్తున్నాం. Your creditors will definitely scream louder than you, I said, responding to the obvious. You would not say anything if you did not pay yourself. ఇక్కడ సో ఇక్కడ ఆర్నాల్డ్ గురించి మాట్లాడుకొని రాపేస్తాం అని చెప్పాను అక్కడ ఉన్నప్పుడు. ఇది మన హ్యాబిట్స్ని ఎలా మన ప్రవర్తనని ఈ ఈ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యాబిట్స్ కంట్రోలింగ్ బిహేవియర్. ఈ హ్యాబిట్స్ మన ప్రవర్తన ఎలా కంట్రోల్ చేస్తాయి అనేది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఏంటి, జిమ్కి వెళ్ళటం, శరీరం పెంచుకోవటం అనేది ఒక హ్యాబిట్ కింద, అలవాటు కింద చేసుకుని ఆయన ఆర్నాల్డ్ అనే ఆయన ఆ విధంగా ఒక శరీరాన్ని పెంచుకుని తయారు చేసుకుని తర్వాత సినిమాలో హీరో అయ్యి, హీరోగా ఉండి అక్కడి నుంచి కాలిఫోర్నియా గవర్నర్ కూడా అయ్యి వచ్చారు. ఇది మనం యాక్చువల్లీ ఐ థింక్ అమెరికన్ ప్రెసిడెంట్షిప్ కూడా తను కంటెస్ట్ చేసినట్టున్నాడు. సరే, ఇది మనం కానీ ఇంట్లో మాట్లాడుకుంటూ సినికి ఏం చేశాడు, ఆయన గురించి ఎందుకు మాట్లాడటం, అది డెఫినెట్గా అప్పుడు పుట్టినప్పుడు అలా ఉండి ఉంటాడు కాబట్టి మనం మాట్లాడుకోవడం అవసరం అని చెప్పేసి సినికి. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన భావాన్ని వ్యక్తీకరించారు. అది వాళ్ళ ఆ బిహేవియర్ ఏదైతే ఉందో అది వాళ్ళ అలవాట్ల ద్వారాను వాళ్ళ అనుభవం ద్వారా వచ్చిందన్నమాట. సో ఇది ఈయన వాళ్ళ రిచ్ డాడ్ని ఇలా అడిగేవాడు, ఇట్లా మరి హౌ ది హ్యాబిట్, రిచ్ పీపుల్ యొక్క హ్యాబిట్స్ ఏంటి, డబ్బున్న వాళ్ళ యొక్క అలవాట్లు ఏంటి అంటే ఆయన ఆన్సర్ చేసే బదులు ఎప్పుడు మాదిరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి, రిచ్ వాళ్ళ హ్యాబిట్స్, రిచ్ పీపుల్ హ్యాబిట్స్ 1 2 3 4 5 6 అని పెట్టేసి రాసాం అనుకోండి, రాస్తే ఏమవుద్ది, అది పాఠం చెప్పినట్టు. అదే ఉదాహరణలు చెప్పుకుంటూ, ఉదాహరణలో మనం కలుపుకుంటూ దాన్ని తీసుకెళ్తే మనకు తొందరగా మైండ్లోకి వెళ్తుంది, మనసుకు వస్తుంది. అందుకని ఈయన ఎప్పుడు కూడా ఏది చెప్పినా కూడా ఒక స్టోరీ లాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ ఇదే రిచ్ పీపుల్ హ్యాబిట్స్ ఏంటి అనే దాని గురించి చెప్పేటప్పుడు ఈ విధంగా వీళ్ళిద్దరికి సంభాషించాలి. రిచ్ డాడు రాబర్ట్ని ఏమని అడుగుతున్నాడు, మీ నాన్న ఈ టెలిఫోన్ బిల్స్, కరెంటు బిల్స్ ఇవన్నీ ఎప్పుడు కడతాడు అన్నాడు. అంటే ఈయన రాబర్ట్ ఏం చెప్తాడు, 1వ తారీఖు అన్ని బిల్స్ కట్టేస్తాడు. సరే కట్టేస్తాడు, అప్పుడు ఆయన దగ్గర ఏం మిగిలింది అంటే ఏం మిగలదు, ఇలా కొద్దిగా మిగులుద్ది అని చెప్పి చెప్తాడు కట్టేసిన తర్వాత.
అందుకనే మీ నాయన డబ్బులు లేవు కాబట్టి ఎప్పుడు డబ్బుల కోసం అవస్థపడుతూ ఉంటాడు అని చెప్పి నేను అంటాడు. ఎందుకంటే అది చెడు అలవాటు. డబ్బులు 1వ తారీఖున కట్టడం చెడు అలవాటు. మీ నాన్న అన్ని మొదటి రోజున కడతాడు కాబట్టి ఆయన కోసం ఆయన ఏమి ఉందని చెప్పేది తర్వాత చూసుకుంటాడు. ఏదైనా మిగిలితే తన కోసం ఖర్చు పెట్టుకుంటాడు, లేకపోతే అన్ని అందరి కోసం ఖర్చు పెట్టేసి తన కోసం ఏం మిగిల్చుకోడు. అది చెడు అలవాటు అంట. అంటే ఈయన కూడా అవును, ఆయన కోసం ఏం మిగిల్చుకోలేడు, కానీ బిల్స్ అయితే కట్టాలి కదా, కరెంట్ బిల్ కట్టాలి, ఫోన్ బిల్ కట్టాలి, ఇంటది కట్టాలి, పాలాడి కట్టాలి, మిల్క్ బిల్ కట్టాలి, ఇవన్నీ కట్టాలి కదా, నువ్వు పే చేయకూడదని ఎలా అంటావు, తప్పు అని ఎలా అంటావు అని. అంటే ఇన్ని పే చేయాలి, నేను తప్పు అంటలేదు. అవన్నీ పే చేసే ముందు నీకేం కావాలో దానికి పే చేసుకో. నీకేం కావాలో ముందు అది తీసుకో, తర్వాత గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు కట్టు. ఫస్ట్ యూ, దెన్ గవర్నమెంట్. ఆయన రిచ్ డాడ్ రాబర్ట్ వాళ్ళ ఫాదర్ ఏంటి, ఫస్ట్ గవర్నమెంట్ దెన్ యూ. నువ్వు గవర్నమెంట్ బిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు అనేది వస్తుంది అక్కడ. ఇక్కడ ముందు నిన్ను ముందు పెట్టుకో, తర్వాత మిగిలినన్ని వెనక పెట్టుకో అని చెప్పి ఏం చెప్తాను. అది ఎలాగా అని చెప్పచ్చు. అదేంటి అన్నీ నన్ను ముందు పెట్టుకున్నప్పుడు నేను నా డబ్బులు కావాల్సిందని ఖర్చు పెట్టుకున్నాక మిగిలితే నేను గవర్నమెంట్ బిల్స్ కట్టాలి అనుకుంటే, ఒకవేళ మిగలకపోతే నేను నా దగ్గర అంత అన్ని బిల్స్ అన్ని కట్టాలని సరిగ్గా కనపడినంత కావాల్సినంత డబ్బు లేకపోతే అప్పుడేం చేస్తావు అంటే ది సేమ్. ఇప్పుడైనా ఎప్పుడైనా నేను చేసేది ఒకటే, ముందు నేను ఐ స్టిల్ పే ఫర్ మై సెల్ఫ్. ముందు నాది, తర్వాత గవర్నమెంట్. ఈవెన్ డబ్బులు తక్కువ పడినా సరే ముందు నాది, తర్వాత గవర్నమెంట్. ఫస్ట్ నా అసెట్ కాలంలో నాకు అది ముఖ్యం. గవర్నమెంట్ బిల్లు కట్టేదానికంటే నా ఆస్తుల అప్పుల పట్టీలో నా ఆస్తుల పట్టి దాంట్లో ఏముంది ఏం లేదు అనేది నాకు ముఖ్యం. అది చూసుకున్నాకనే నేను మిగిలిన వాటిని చూస్తాను. సరే, నువ్వు నీ ఆస్తుల కాలం చూసుకుంటావు, మరి టెలిఫోన్ బిల్లు కట్టకపోతే, కరెంటు బిల్లు కట్టకపోతే మరి గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా, అడగటమో, లేకపోతే టెలిఫోన్ లైన్ కట్ చేయటమో, లేకపోతే కొంత టైం ఇచ్చి కట్ చేయటమో, లేకపోతే ఎలక్ట్రిసిటీ ఆపేయటమో ఏదో జరుగుతుంది కదా ఈ విధంగా. సో ఆయన అంట, వాళ్ళు నీ ఎమ్మడి పడతారు కదా అంటే, ఎస్, ఇఫ్ యూ డోంట్ పే, నువ్వు కట్టకపోతే ఎమ్మడి పడతావు. చూడండి, 1వ తారీఖు కట్టమంటున్నాడు, కడతానంటే తప్పు అంటున్నాడు, కట్టకపోతే తప్పు అంటున్నాడు, టైంకి కట్టాల్సిందేనని చెప్తున్నాడు, ముందు నాకు తర్వాత మిగిలిందని. అది ఎట్లా అంటే, లుక్, ఇఫ్ ఐ డిడ్ నాట్ సే నాట్ టు పే. నువ్వు కట్టొద్దని చెప్పలా. నేను చెప్పింది ముందు నీకు పని చేసుకో, తర్వాత మిగిలిన దాన్ని, ఈ డబ్బులు తక్కువైనా సరే ముందు నువ్వు చూసుకో తర్వాత. దెన్ ఎలా చేస్తావు నువ్వు అని అడిగితే ఆయన క్వశ్చన్ వచ్చి, ఇట్స్ నాట్ హౌ, వై. నువ్వు ఎందుకు చేస్తావు అలా అని అడగాలి, అంతేగాని నువ్వు ఈ బిల్స్ అన్ని ఆఖరిలో ఎలా మేనేజ్ చేస్తావు అని అడగకూడదు. అంటే క్వశ్చన్ ఫార్మేషన్లో కూడా మన ప్రశ్న అడగటానికి కూడా సరైన పద్ధతిలో అడగాలి. నువ్వు ఎందుకు అలా చేస్తావు, హౌ డూ యూ డూ దట్, నువ్వు ఎలా చేస్తావు అనే బదులు నువ్వు ఎందుకు అలా చేస్తావు అని అడుగుతుంటాడు. నువ్వు ముందు నీకు కట్టుకుని తర్వాత నీ బిల్స్ చూసుకున్నాక గవర్నమెంట్కి ఎందుకు కడతావు అలా అని చెప్పి అడుగు, అంతేగాని ఎలా కడతావు, నీకు డబ్బులు అయిపోతాయి కదా అని అడగకు. ఎందుకు అలా కడతావు, ముందు నీకు ఎందుకు కట్టుకుంటావు, తర్వాత గవర్నమెంట్ మిగిలితే ఎందుకు కడతావు, ఎట్లా కడతావు అనేది అడుగు. ఎందుకు అని అడుగు ముందు. హౌ అండ్ వై, వేర్ అండ్ వాట్. ఈ క్వశ్చన్లో మనం అడగాల్సిన క్వశ్చన్ కూడా ఒక పద్ధతి వేరే ఉంది. హౌ అనే బదులు వై అన్నాడు. ఓకే, సరే, వై ఎందుకు అంటే మోటివేషన్. సెడ్ రిచ్ డాడ్, హూ డూ యూ థింక్ విల్ కంప్లైన్ లౌడర్ ఇఫ్ ఐ డోంట్ పే దెమ్, మీ ఆర్ మై క్రెడిటర్స్. ఒకవేళ నేను డబ్బులు కట్టకపోతే ఎవరు అడుగుతారు, ఎవరు వచ్చి అరిచేది ఇంటికి వచ్చి, నేనా, లేకపోతే నేను అప్పు కట్టాల్సిన?
అంటే డబ్బులు మనం ఎవరికైతే బాకీ ఉన్నామో వాళ్ళు వచ్చి ఇంటికి అడుగుతారు, కరెంట్ బిల్లు కట్టకపోతే ఏమంటే బిల్లు కట్టలేదు, మీ కరెంట్ కట్ చేస్తున్నాం, మీరు ఇవాళ కట్టేసేయండి, లేకపోతే నేను రేపు కరెంట్ కట్ చేసేస్తాం అని చెప్పి వెళ్ళిపోతాం. టెలిఫోన్ బిల్ కట్టకపోతే వాడు ముందు మీరు బిల్లు కట్టాలి అంటే రిమైండర్ పంపిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, అవుట్ గోయింగ్ కాల్స్ ఆపేస్తాడు బిల్లు కట్టకపోతే. తర్వాత ఇన్కమింగ్ కాల్స్ ఆపేస్తాడు. ఈ విధంగా ఇప్పుడు టీవీలో కూడా మనం అన్నీ ప్రీపెయిడ్ కదా, టీవీలో కూడా ప్రీపెయిడ్లో వాడు రిమైండర్ పంపిస్తాడు. 4 రోజుల ముందే టీవీ మీద రిమైండర్ వస్తుంది, మీరు సబ్స్క్రిప్షన్ కట్టాలి అని. ఒకటో రోజు సీరియస్ వార్నింగ్ అని వస్తుంది, అది కూడా కట్టకపోతే తెల్లారి మన టీవీ ఆన్ అవ్వదు, సఫిషియెంట్ బ్యాలెన్స్ లేదు, అందుకని మీకు టీవీ రాదు అని చెప్తాడు. అప్పుడు మనం ఇక్కడ కూడా ఎస్ ఎవరు అడుగుతారు నన్ను అంటే ఆయన ఏం చెప్తున్నాడు, యువర్ క్రియేటర్స్ విల్ డెఫినెట్లీ స్క్రీమ్ లౌడర్ దాన్ యూ. మీరు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళు ఇంకా నీకంటే ఎక్కువ గట్టిగా వాళ్ళు అరుస్తారు, నా డబ్బులు 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 ఇవ్వండి. ఐ సెడ్ రెస్పాండింగ్ టు ది ఆబ్వియస్. అది ఎప్పుడైనా జరిగేది అదే కాబట్టి ఆయన చెప్తాడు, నీ క్రియేటర్స్ అరుస్తారు మిగిలిన కంటే. యూ వోంట్ సే ఎనీథింగ్ ఇఫ్ యూ డింట్ పే యువర్స్. నువ్వు ఏం కట్టకపోతే యూ వోంట్ సే ఎనీథింగ్ ఇఫ్ యూ డిడ్ నాట్ పే యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకోకపోతే నువ్వు ఎవరినరో, కానీ బయట ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకో. అందుకని నువ్వు ఎలా కూర్చుంటావు, ఎందుకు అలా చేస్తావు, వాళ్ళు అరుస్తారు కదా ఇంటికి వచ్చి, లేకపోతే కట్ చేస్తారు కదా మన సర్వీసెస్ అని, నువ్వు ఎలా ఎందుకు చేస్తావు అంటే దానికి చెప్తున్నాడు. చదవండి. So you see, after paying myself, the pressure to pay my tax and the other creditor is so great that it forced me to seek other form of income. The pressure to pay become my motivation. I have worked extra jobs, started other companies, traded in the stock market, anything just to make sure those guys did not start yelling at me. That pressure made me work harder, forced me to think, and all in all, made me smarter and more active when it comes to money. If I had paid myself last, I would have felt no pressure, but I did not be broke. ఇప్పుడు అర్థమైందా, వై అనేది హౌ అనేదానికి, అలా ఎలా డబ్బులు పే చేయగలవు అనేదానికి. ఎందుకు అలా పే చేస్తావు అంటే నేను చెప్పేది, నేను ముందు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఈ కరెంట్ బిల్లు ఇవన్నీ గవర్నమెంట్ బిల్స్ ట్యాక్స్ కట్టడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి. కాబట్టి ఏమవుద్ది, నా మీద ఒత్తిడి పెరుగుతుంది. లాస్ట్ డేటు 1వ తారీఖు బదులు 7వ తారీఖు, 20వ తారీఖు, 15వ తారీఖు కరెంట్ బిల్లు కట్టాలి. ఆ డేట్ వచ్చి 6వ తారీఖు లోపల టెలిఫోన్ బిల్లు కట్టాలి. ఈ అన్ని డేట్లు వచ్చే లోపల నాకు టెన్షన్ పెరుగుద్ది, ఒత్తిడి పెరుగుద్ది. ఆ ఒత్తిడి పెరిగినప్పుడు, టెన్షన్ పెరిగినప్పుడు ఏం చేస్తాము, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలన్నప్పుడు మనం ఇంకా ఎక్కువ డబ్బుల కోసం మార్గాలు ఏంటని మనం ఎప్పుడైతే మన మీద డబ్బుల కోసం ఒత్తిడి పెరిగిందో అప్పుడు మన ఇంట్లో అనుకోకుండా నేను ఫంక్షన్ వచ్చింది, మన బడ్జెట్లో ఫంక్షన్కి లేదు, బ్యాలెన్స్ లేదు, కానీ ఫంక్షన్ చేయాలి. ఏం చేస్తామా, ఆపేస్తామా? చేస్తాం సార్. చేస్తాం. చేయడానికి ఏం చేస్తాం, డబ్బులు ఎక్కడో చోట పని చేసో, ఇంకా ఎక్స్ట్రా పని చేసో, అప్పు తెచ్చో, లేకపోతే అప్పు తెచ్చడం కోసం మళ్ళీ ఎక్స్ట్రా ఏదో మొత్తానికి ఆ పని కోసం మనం కష్టపడి చేస్తాం. అట్లాగే ఇక్కడ కూడా ఏం చెప్పేది ఏంటంటే, మనం టైంకి 1వ తారీఖు బిల్లులు కట్టేసి తర్వాత నా కోసం ఏం మిగిలింది ఖర్చు పెట్టుకుంటే నా మీద ఒత్తిడి ఉండదు. సో ఒత్తిడి అనేది నాకు మోటివేషన్ ఫ్యాక్టరు. ఆ మోటివేషనే ఉండదు నాకు. ఎప్పుడైతే నా మీద ఒత్తిడి పెరిగి నా కోసం నేను ముందు ఖర్చు పెట్టుకొని వీటన్నిటి కోసం ఆగితే నా మీద ఒత్తిడి పెరుగుద్ది. ఆ ఒత్తిడి వల్ల నేను ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, ఇంకో కొత్త మార్గాలు ఎతకాల్సి వస్తుంది, లేకపోతే కొత్త రకంగా మన స్టేజ్లో ఫాస్ట్గా మనకు ఎక్కువ డబ్బులు ట్రేడ్ అయ్యేది ఏదో చూసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా లేదా పోర్ట్ఫోలియోని ఇట్లోంచి ఇట్లోకి ఏదో మార్చుకోవాల్సి వస్తుంది, లేకపోతే రెంట్ పెంచి అడిషనల్ ఇన్కమ్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి మొత్తం మీద మనం ఎప్పుడైతే మన మీద ఒత్తిడి ఉంటుందో అది మనకి మోటివేషన్ ఫ్యాక్టర్ కింద పనిచేస్తుంది, ప్రేరేపిస్తుంది మన పని చేయించడం కోసం. అందుకని చెప్పి నేను ఎప్పుడు ఫస్ట్ నా గురించి నేను చూసుకుంటాను,
తర్వాత గవర్నమెంట్ బిల్స్ వస్తే వాళ్ళు మన మీద ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఇవ్వకపోతే వాళ్ళు మన మీద అరుస్తారు. కాబట్టి అరిచే ముందే నేను వెనక ముందు చూసుకొని కింద మీద పడో కష్టపడో ఏదో ఎక్స్ట్రా పని చేసి సంపాదించి వాళ్ళకి ఇస్తాను అని చెప్పి. ఇప్పుడు మన బిల్స్ 1వ తారీఖు డబ్బులు బిల్ రాగానే కట్టేస్తాం, ఆగం. లేకపోతే రెగ్యులర్ బిల్లు మనకి పెయిడ్ ఫిక్స్డ్ బిల్స్ కాబట్టి ముందే కట్టేస్తాం. బిల్ వస్తుంది కట్టేసి ఉంచేస్తే పని అయిపోతే మళ్ళీ మన డబ్బులు అయిపోతే మనకి మళ్ళీ కష్టం అయిపోతుంది అని చెప్పి చాలామంది మనం ముందే కట్టేసుకుంటాం. అదే అన్నమాట. సో ది ప్రెషర్ మేడ్ మీ వర్క్ హార్డర్, ఫోర్స్డ్ మీ టు థింక్, అండ్ ఆల్ ఇన్ ఆల్ మేడ్ మీ స్మార్టర్ అండ్ మోర్ యాక్టివ్ వెన్ ఇట్ కమ్స్ టు మనీ. అందుకని ఈ ఒత్తిడి ఎప్పుడు కష్టపడి పని చేయడానికి, కష్టపడి ఇంకా ఎక్కువ ఆలోచించడానికి, మనకి ఇంకా తెలివితేటలు పెరిగి మనం ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావాలనేటువంటి స్మార్ట్నెస్ తెలివితేటలు పంచుకోవడానికి అండ్ ఇంకా యాక్టివ్ చేయడానికి ఈ ఒత్తిడి అనేది డబ్బు కోసం యాక్టివ్ చేయడం, ఈ ఒత్తిడి అనేది నా మీద పనిచేస్తుంది. అదే కనుక నేను ముందు అన్నీ కట్టేసి ఉంటే నేను నా మీద ప్రెషర్ ఉండదు. కాకపోతే ఏమవుతుంది, ఐ విల్ బి బ్రోక్. డబ్బులు ఉండవు, ఖర్చు పెట్టుకోము, లేకపోతే అప్పు తెచ్చుకోవాలి, లేకపోతే అది కూడా ఉండదు, అప్పు ఎవడు ఇవ్వడు, ఖాళీ కూర్చో, దివాలా తీయటం పరిస్థితి వస్తుంది. అది చెప్పి అందుకని అంటే చేయమని చెప్పట్లేదు, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ డాక్టర్ ఏంటంటే ఒక ప్రేరణ కావాలి అంటే మనకు తెలిసింది ఏంటంటే ఏదన్నా మనకి పెద్ద అవసరం రావటము, మన మీద పెద్ద ఒత్తిడి ఉండటము, లేకపోతే మనకి చేయలేనిది చేయాల్సింది ఇంకా ఎక్కువ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. దానికోసం మనం ఎక్కువ కష్టపడటం, ఎక్కువ చేయటం, ఏదో ఒకటి చేస్తున్నాం కదా. అదే చెప్తున్నాడు. ఇప్పుడు చిన్న జలుబు చేసింది, ఏం చేస్తాం, తగ్గిపోద్దులే అని చెప్పి ఊరుకుంటాం. తర్వాత మెల్లగా ఏదో వేడి నీళ్ళు పసుపు ఏదో వేసుకుని తాగుతాం, తగ్గదు. తర్వాత ఏదో మనకు తెలిసిన ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటాం, ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, డాక్టర్ దగ్గర. ఇదే కనుక మనం ఏదో 2 రోజులకు, 1 రోజుకు వేడి నీళ్ళు తగ్గినప్పుడు, పసుపు నీళ్ళు తగ్గినప్పుడు మన జలుబు తగ్గిపోయింది అనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామా, వెళ్ళాం. అందుకని మన మీద ఎప్పుడు ఒత్తిడి పెరుగుద్దు, మనం భరించలేని స్టేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెంటనే మనం దీన్ని తగ్గించుకునే మార్గం ఎట్లయితే ఎత్తుకుంటామో అట్లాగే డబ్బు గురించి కూడా మనకి ఎక్కువ కావాలి కాబట్టి మన మీద ఎప్పుడు ఒత్తిడి ఉంచుకుంటే ఆ ఒత్తిడి ప్రకారం మనకి డబ్బులు సంపాదించడానికి మనం కష్టపడతాము అని చెప్పాను. యా. So it is the fear of the government or other people you own money to that motivates you. That right, said Rich Dad. You see, government bill collector or big bills. So our bill collector in general, most people give into these bills. They pay the maid, never pay themselves. You know the story of the 98-pound weakling who gets said sand kicked in his face. I nodded. I see that ad for weightlifting and bodybuilding lessons in the comic books all the times. ఇక్కడ సో ఇదంతా చెప్పిన తర్వాత మోటివేషన్ రావాలి అంటే నా మీద ఒత్తిడి ఉండాలి, ఈ ఒత్తిడి నాలో మోటివేషన్ ప్రేరణ కలిగిస్తుంది, దానివల్ల నేను ఎక్కువ పని చేస్తాను, ఇవన్నీ కట్టడానికి మార్గాలు ఏంటని చెప్పాను. ఇవన్నీ చెప్పిన తర్వాత సో నువ్వు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఫియర్, గవర్నమెంట్ వచ్చి లేకపోతే నీవు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళందరూ వచ్చి నీ మీద పడతారు అనేటువంటి భయం నీకు ఉంది, అదే నీకు మోటివేట్ చేస్తుంది ఆ భయం అనేది అని చెప్పి చెప్తే అడుగుతాడు. అవును కరెక్ట్ అని రిచర్డ్ చెప్తూ, తీసి గవర్నమెంట్ బిల్ కలెక్టర్స్ ఆర్ ది బిగ్ పోలీస్. ఈ గవర్నమెంట్ బిల్ కలెక్టర్స్ ఉన్నారే, ఈ కరెంటు బిల్లుకి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ చాలా వస్తాదులు అంటాడు అనమాట. మన టైంకి ఇవ్వకపోతే మీద పడి వాళ్ళు లాక్కుపోతారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇవాళ మనకి ఎందుకు వచ్చింది వీళ్ళతో అని చెప్పి ముందు బిల్లులు కట్టేస్తారు, తర్వాత మిగిలితే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. అది దానికి చెప్తూ ఈ స్టోరీ ఆఫ్ 98-pound వీక్లింగ్ అనేది మాకు తెలియదు, మన స్టోరీని చూద్దాం. హూ గెట్స్ శాండ్ కిక్డ్ ఇన్ హిస్ ఫేస్. ఈ స్టోరీలో బహుశా ఈ ఇసుకని గట్టిగా ముఖం మీద తనటం గురించి అది బహుశా ముందు వస్తుంది అనుకుంటా, చూద్దాం. సో ఈ స్టోరీ గురించి చెప్పుకుంటే, ఎస్ నాకు ఆ స్టోరీ తెలుసు. ఐ సీ దట్ యాడ్
for weightlifting and bodybuilding lessons in the comic books all the time. కామిక్ బుక్స్లో వెయిట్ లిఫ్టింగ్కి బాడీ బిల్డింగ్ గురించి ఇట్లాంటి లెసన్స్ వచ్చాయి. అందువల్ల నాకు ఆ స్టోరీ గురించి తెలుసు అని. ఆ స్టోరీ వెళ్ళి చూద్దాం, లేకపోతే నేను చూసి మళ్ళీ రేపు. సో చదవండి. Well, most people let the bulls kill head in their faces. I decided to use the fear of the bully to make me stronger. Other get weaker. Forcing myself to think about to make extra money is like going to the gym and working out with the weight. The more I work my mental money muscles out, the stronger I get. Now I am not afraid of those bulls. I liked what Rich Dad was saying. So if I pay myself first, I get financially stronger mentally and physically. Rich Dad nodded. Nodded. Well, most of people let the bullies kick sand in their faces. అందుకని చాలామంది వీళ్ళు వచ్చి మొహం మీద కిక్ ద శాండ్ ఇన్ దేర్ ఫేసెస్ అంటే మొహం మీద ఇసుక కొడతారు కాదు, తిడతారు. మొహం మీద మన ఇంటి ముందు వచ్చి వాళ్ళు అల్లరి చేస్తారు, గొడవ చేస్తారు, తిడతారు అని అనిపిస్తుంది. అందుకని చాలామంది ఈ భయం అన్నమాట. అందుకని ఆ భయాన్ని ఈయన ఈ మెంటల్గా ఈయన స్ట్రాంగ్ అవటానికి, ఫైనాన్షియల్గా ఈయన స్ట్రాంగ్ అవటానికి వాడుకుంటున్నాడు. ఎవరైతే వాళ్ళు వచ్చి మనకు రేపు వస్తారో డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళు మన మీద గొడవ చేస్తారు, కాబట్టి వాళ్ళు వచ్చేటప్పుడు మనం డబ్బులు కట్టేయాలి, ఇవ్వాలి అనేటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని ఆయన స్ట్రాంగ్గా చేసుకుని ఆయన స్ట్రాంగ్ అవటానికి ఆ భయాన్ని వాడుకుని ముందుకెళ్ళటానికి ప్రేరణ తెచ్చుకుంటాడు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ భయానికి లొంగిపోయి ఆ భయంతో వీళ్ళు సొంతంగా బలహీనమైపోయి వాళ్ళు రాకముందే డబ్బులు కట్టేసి తర్వాత వాళ్ళకు ఉంటా లేకపోయినా పట్టించుకున్నారు. సో ఫోర్సింగ్ మై సెల్ఫ్ టు థింక్ అబౌట్ హౌ టు మేక్ ఎక్స్ట్రా మనీ ఈజ్ లైక్ గోయింగ్ టు ద జిమ్ అండ్ వర్కింగ్ అవుట్ విత్ ది వెయిట్స్. అందుకని నేను ఈ సిచ్యుయేషన్ని, ఈ స్థితిని, డబ్బులు కట్టేటువంటి స్థితిని క్రియేట్ చేసుకుని సంపాదించడం కోసం నేను ఎదురు చూడటం నేను కండలు పెంచుకోవటానికి, శరీరాన్ని పెంచుకోవటానికి జిమ్కి వెళ్ళటం లాంటిది. నేను అక్కడ బరువులతో పనిచేస్తాను కదా, అదంతా కూడా నాకు ప్రేరణ. నేను అవతల వాళ్ళు వచ్చిన తోసేస్తారు, కొట్టేస్తారు అని దాన్ని ఆ భయాన్ని ఫేస్ చేయడానికి ఎక్స్ట్రా పని చేయాలి. కాబట్టి అట్లే దాన్ని జిమ్కి వెళ్ళి శరీరాన్ని, కండరాలని పెంచుకుంటానితో కంపేర్ చేస్తాను. నవ్ ఐఎమ్ నాట్ అప్రైడ్ ఆఫ్ దోస్ బలీస్. సో ఎప్పుడైతే ఇప్పుడు ఎవరైనా మన మీద పోట్లాడుకు వచ్చారనుకోండి, వాళ్ళు మనకంటే బలంగా ఉన్నారనుకోండి, మనం భయపడతాం, మనకి ఎందుకు వచ్చిన గోల వాడుతూ అని చెప్పి. అదే మనం బలంగా ఉన్నాం అనుకోండి, అవతలాడవడం వచ్చిన పోరా నువ్వేందని చేసేదని చెప్పండి. అట్లా ఈయన అట్లాంటి భయంలో నుంచి బయటకు రావటానికి ఇవన్నీ జిమ్కి వెళ్ళి మనం ఎలా కష్టపడతామో అట్లాగే ఈ క్రెడిటార్స్, మన అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు వచ్చి మనం అడగటానికి భయపడి ఈయన ఎక్కువ పని చేసి డబ్బులు ఎక్కువ సంపాదించి వాళ్ళకి కట్టేస్తాడు అనమాట. ఎస్, అది. సో ఒకవేళ నేను ముందు పే చేసుకుంటాను కాబట్టి ఐ విల్ బికమ్ ఫినాన్షియల్లీ స్ట్రాంగర్ మెంటల్లీ అండ్ ఫిజికల్. నేను మెంటల్గా స్ట్రాంగ్గా నేను బలంగా తయారవుతాను, ఆర్థికంగా, మెంటల్గా, మానసికంగా, ఫిజికల్. ఇక్కడ ఫిజికల్ అంటే ఈ ఆర్థిక పరమైన బడ్జెట్ అనమాట. ఫిజికల్ ఇయర్ అంటాం. ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరాన్ని మనం ఫిజికల్ అంటాం అనమాట. దాన్ని ఫిజికల్ అనేది మీకు కరెక్ట్గా తెలుగులో కావాలి అంటే ఒక్క ఇది కామర్స్లో వాడతాం. Relating to government revenue is especially taxes, monetary and fiscal policy. ఫినాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించింది ఒక సంవత్సరం, ఒక పీరియడ్ని ఆర్థిక సంవత్సరం అంటాం కదా మనం. మన క్యాలెండర్ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చేది క్యాలెండర్ ఇయర్, క్యాలెండర్లో ఉంటుంది అది. అదే ఏప్రిల్ నుంచి మార్చి వరకు వచ్చేది ఫినాన్షియల్ ఇయర్,
ఫిజికల్ ఇయర్ అంటాం. దాంట్లోనే ఆ సంవత్సరంలో ఆ బడ్జెట్లు, ఆ ఖర్చులు అవన్నీ పెట్టాలి కాబట్టి. అదే జూలై నుంచి జూన్ వరకు వచ్చేదాన్ని అకాడమిక్ ఇయర్ అంటాం. మనకు కాలేజీలు జూన్లో స్టార్ట్ అయ్యి జూన్ 15th జూలై 1st వీక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేదాన్ని మనం అకాడమిక్ ఇయర్స్ అంటాం. ఈ విధంగా ఒక్కొక్క పీరియడ్ అదే మనకి ఈ సారా కొట్ల పాటలు ఉంటాయి చూడండి, దాన్ని ఎక్సైజ్ ఇయర్ అంటారు. ఎప్పుడైతే సారా కోట్ పాటలు మొదలుపెట్టి ఆ సంవత్సరం అంతా ఇచ్చి మళ్ళీ అక్టోబర్లోనే, సెప్టెంబర్లో, జూలైలో ఎప్పుడు మొదలు పెడతారు, దాన్ని మళ్ళీ జూన్కి ఎండ్ చేస్తారు. దాన్ని ఎక్సైజ్ ఇయర్ అంటారు, అబ్కారీ సంవత్సరం. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీరియడ్ అని పేరు ఉంటుంది. ఇక్కడ ఈయన వచ్చేటప్పటికి ఈ ఫిజికల్గా అంటే ఎకనామికల్గా, ఆర్థికంగా, మానసికంగా, డబ్బు పరంగా ఈయన చాలా స్ట్రాంగ్ అయిపోతాడు. ఎందుకంటే ఈ ప్రేరణ అనేది, భయం అనేది, మన డబ్బులు కట్టాలి, మనం కట్టకపోతే ఎవరైనా ఊరుకోరు అనేటువంటి ఆ భయం ఏదైతే ఉందో అది మనం ఎక్కువ సంపాదించడానికి, ఎక్కువ ఆదాయం తెచ్చుకోవడానికి, మనం ఎక్కువ కష్టపడటానికి దారితీస్తుంది. కాబట్టి మనం ఆ విషయంలో బలంగా తయారవుతాము. యా I liked what Rich Dad was saying. So if I pay myself first, get financial stronger mentally and physically. Rich Dad nodded. And I pay myself last or not at all, I get market. So people like bosses, weaker, sorry, sir, weaker. So people like bosses, managers, tax collectors, bill collectors, and landlords push me around all my life just because I don't have good money habits. Rich Dad nodded. Just like that 98 pounds weekly. Yeah. So, and if I pay myself first, myself last, and not నేను మోసుకొని పోవాలే మామ కొంచెంసేపు ఆగు. ఒకవేళ నేను నాకు కనుక ముందు పే చేసుకోకుండా ఆఖరిలో పే చేసుకుంటే నేను ఇంకా బలహీనం అయిపోతాను. సో ఈ బాసెస్, మేనేజర్స్ అందరూ ఎవరెవరికైతే వాళ్ళందరూ నన్ను ఏ ముందు నుంచి అమ్మకి, అమ్మ నుంచి మీదకి ఒకటి తర్వాత ఒకటి వచ్చింది నిలబడి వాళ్ళ డబ్బులు తీసుకుని పోతారు. అందుకంటే నా దగ్గర గుడ్ మనీ హ్యాబిట్స్, డబ్బుని ఎలా ఒక మంచి హ్యాబిట్స్, డబ్బుని సంపాదించడం అనే దాంట్లో నాకు మంచి అలవాట్లు లేవు అని చెప్పినప్పుడు ఈయన జస్ట్ లైక్ ద 98 pound వీక్లీ, 98 pound వీక్లీ లాగానే నీకు కూడా ఇది అని చెప్పి అది రేపు చూద్దాం మనం అది. సో ఈ విధంగా డబ్బు బ్యాడ్ హ్యాబిట్స్లోంచి బయటికి రావడానికి ముందు అసలు బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏంటి, బ్యాడ్ హ్యాబిట్లోంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అనేది. ఒక డబ్బుని ఏ టైంకి ఆ టైంకి పే చేయటం బ్యాడ్ హ్యాబిట్. సో మనం ముందు మన కోసం ఖర్చు పెట్టుకుని తర్వాత అంటే మన ఇంట్లో కావాల్సిన సరుకులు తెచ్చుకొని మన సిప్స్, కాఫీలు, టిఫిన్కి ఏమో మన పనులకు ముందు ఇచ్చుకొని మిగిలింది కడితే గవర్నమెంట్ కడదాం లేకపోతే లేదు అనుకునేది బ్యాడ్ హ్యాబిట్. దాంట్లోంచి బయటికి రావాలంటే నువ్వు కష్టపడి పని చేయాలి. నీ మీద ఎప్పుడు భయము అనేటువంటి కత్తి నీ మీద ఎప్పుడు ఏలాడుతుండాలి. ఏలాడుతున్నంతసేపు నువ్వు కష్టపడి పని చేస్తూ ఉంటావు అని చెప్తాం అన్నమాట. Overcoming arrogance. What I know. So Chadana? What I know makes me money. What I did not know losses me money. Every time I have been arrogant, I have lost money. Because when I am arrogant, I truly believe that what I don't know is not important. Rich Dad would often tell me. I have found that many people use arrogance to try to hide their own ignorance. It often happens when I am discussing financial statement, which accountants are even other investors. ఓవర్కమింగ్ యారోగెన్స్, ఈ అహంకారం అనే దాంట్లో నుంచి చాలా బయటికి రా. అది కష్టమైన విషయం కదా, అంటే దాంట్లో నుంచి ఎట్లా బయటకు రావాలి అని. వెన్ ఐ నో మేక్స్ మీ మనీ, వాట్ ఐ డోంట్ నో లూజెస్ మీ మనీ. వాట్ ఐ నో, నాకు తెలిసింది నేను కనుక తెలుసుకుంటే
నేను డబ్బు సంపాదించగలను, మేక్స్ మీ మనీ, నాకు డబ్బు వస్తుంది. తెలుసుకోకపోతే డబ్బు పోతుంది. ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ బీన్ అరోగెంట్, ఐ హ్యావ్ లాస్ట్ మనీ. ప్రతిసారి నాకు ఇదేదో చాలా తెలుసు అనుకునేటువంటి అహంకారం ద్వారా నేను చాలా డబ్బులు పోగొట్టు. ఏ విషయం ఇది నాకు తెలుసు, ఇది నాకంటే తోపేవాడు, ఇది నాకంటే గొప్పగా ఎవడు చెప్తాడు అనేటువంటి ఆ అహంకారం మనని ఇంట్లో పెడితే డబ్బులు చాలా వస్తాయి, లేకపోతే నాకు బాగా తెలుసు కాబట్టి ఈ ఏరియాలో నేను ల్యాండ్ కొనుక్కుంటాను, ఈ రేట్లు పెరుగుతాయి, ఇట్లా ఇట్లా అని చేసుకున్నప్పుడల్లా నాకు వచ్చే డబ్బులు నష్టాలు వస్తాయి. ఎందుకంటే మనం ఏదైనా కొనేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ దాని యొక్క స్థితిగతులు ఏంటనేది మనం బేరీజ్ చేయం. ఒక షేర్ కొంటున్నాం అంటే ఆ షేర్ మా కంపెనీ ఏంటి, దాని బాగోగులు ఏంటి, వెనకేంటి, ముందేంటి, చరిత్ర ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ మనం బేరీజ్ వేయకుండా పేరు వినేసి నేను ఈ పేరు చాలాసార్లు విన్నాను, నాకు చెప్పేది నువ్వు అని చెప్పి ఆ అహంకారం వచ్చినప్పుడే మనం ఈ కష్టని నష్టపోతాం. అందుకని బికాస్ వెన్ ఐఎమ్ arrogant, I truly believe that what I don't know is not important. నాకు ఎప్పుడైతే అహంకారం వస్తుందో నేనేమని నమ్ముతానంటే నాకు తెలియకపోవటం అనేది ముఖ్యం కాదు, నాకు అన్నీ తెలుసు, లేకపోతే ఎవడో తెలిసినట్టు చెప్తాను నేను చేసుకుంటూ వెళ్తాను అనేది. ఎప్పుడు కూడా రిచ్ డాడ్ ఈయనకి ఏం చెప్తుంటాడంటే, నువ్వు ఈ అహంకారంతో మన కళ్ళు మూసుకుపోయినప్పుడు మన ఎదురుగుండా ఉన్నది కూడా మనకు కనపడదు, కాబట్టి మనం నష్టపోతాం అనేది ఇక్కడ అర్థం. అంతే కదా, మనకు ఆ కళ్ళు అదే అంటే కళ్ళు నెత్తికెక్కితే మనకి ఎక్కడ కనిపిస్తుంది, కింద ఏం జరుగుతుందో కనపడదు, పైన చూస్తుంటాం. అప్పుడు కింద కాళ్ళకు రాళ్ళు కొట్టుకుంటాయి, కింద పడతాం, కాళ్ళు పడతాం, నీళ్ళలో పడతాం, ఏదో రకరకాలు జరుగుతుంటాయి. అందుకని అహంకారం అనేది ఎప్పుడైతే మనకి నెత్తికెక్కుతుందో అప్పుడు మనకి ఏమీ కనపడదు, కాబట్టి మనం నష్టపోతాము. I have found that many people use arrogance to try to hide their own ignorance. అందుకని తెలియకతనాన్ని చాలామంది ఏం చేస్తారు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ తెలియని తనాన్ని కప్పిపుచ్చుకోవటానికి అహంకారాన్ని అడ్డం పెట్టుకుంటారు. నాకు అన్నీ తెలుసు, నువ్వు నాకు చెప్పేది ఏంటి అనేటువంటి సంభాషణ పద్ధతిని వాళ్ళకి తెలియనితనాన్ని కవర్ చేసుకోవటానికి, దాచుకోవటానికి అడ్డం పెట్టుకుంటారు. It often happens when I am discussing with financial statements with accountants, discussing financial statements with accountants or even other investors. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇంకి ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మనం చూసాం, లాభ నష్టాలు ఖాతా, ఆదాయం ఖర్చుల ఖాతా, ఆస్తుల అప్పుల ఖాతా, ఇవన్నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, మన ఆర్థిక స్థితిని ప్రతిబింబించేటువంటి పత్రాలు. వీటిని మనం దీని గురించి ఎప్పుడు అకౌంటెంట్స్ దగ్గర కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ దగ్గర కానీ, అంటే మనం పెట్టుబడి పెట్టాలి వాళ్ళ దగ్గర కానీ ఇది మనం చర్చించినప్పుడు వాళ్ళ దగ్గర ఈ బయటపడతాయి. ఎందుకంటే అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి మనం 10 ప్రశ్నలు వేస్తాం అనుకోండి, వాడు 5కి సమాధానం చెప్తాడు, ఇంకో 5 చెప్పలేడు, కాబట్టి ఇది ఇంతనండి ఎట్లా చేయాలండి అని చెప్తాడు. అదే ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తే నా కంపెనీ ఈజ్ ద బెస్ట్ అండి, ఎందుకంటే మీరు కంపెనీ అనేది మీకు నమ్మకం, ఇది భయాలు ఎందుకు, ఇదే తీసుకోండి అని చెప్తారు. మనకి టీవీలో ఒక యాడ్ వస్తుంది, చూస్తూనే ఉంటారు, గ్రీన్ ప్లైవుడ్ గురించి, గ్రీన్ ప్లైలామో ఏదో ఉండాలి. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక షాప్కి వెళ్ళి మాకు పచ్చ ప్లైవుడ్ ఇవ్వండి అని అడుగుతారు. అంటే షాప్ అయినా పచ్చ ప్లైవుడ్ ఒకటి ఇవ్వరా అని చెప్తారు. వాళ్ళు అడుగుతారు, ఏమండి ఇది నీళ్లు పడితే చెదబట్టదు కదా, కాలిపోదు కదా, లేకపోతే ఎక్కువ కాలం ఉంటుంది కదా, చెదలు తినేది కదా, ఈ విధంగా ఏదేదో నీళ్లు తడిచి పాడైపోదు కదా అని ఈ విధంగా రకరకాల ప్రశ్నలు వేస్తే ఆయన మీకు ఎందుకంటే మేము ఉన్నాం కదా అన్నిటికీ అని చెప్తుంటారు. విన్నారా ఈ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడన్నా? చూసారా యాడ్ ఎప్పుడన్నా ఎవరన్నా? హలో, చూడలేదు సార్, కాకపోతే మేమైనా అట్లనే అడుగుతాం షాప్ లో ఏదైనా కొనేటప్పుడు. యాడ్ చూడలేదా? టీవీ చూస్తారా? టీవీ చూసేవాడు ఎవరున్నారు? సార్ నేను చూస్తాను సార్ టీవీ. మరి అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఏ అడ్వర్టైజ్మెంట్? ఇదే ఇప్పుడు నేను చెప్పింది.
మీరు వెళ్ళలేదు. ఫోన్ వస్తే ఓకే. అది అందులో భార్యాభర్తలు ఇద్దరు ఒక షాప్కి వెళ్ళి లామినేషన్ షీట్ కొనాలని, ప్లైవుడ్ కొనడానికి వెళ్తారు కదా. వెళ్తే ఆ గ్రీన్ పచ్చది అంటే అన్ని ప్లైవుడ్లు పచ్చగానే ఉంటాయండి అని చెప్పి షాప్ వాళ్ళు చెప్పారు, పచ్చ ప్లైవుడ్ ఇవ్వరా అని చెప్తారు. అంటే వాళ్ళు అడుగుతారు, ఏమండి ఇది తడిస్తే పాడైపోదు కదా అంటే, అబ్బాయి పాడైపోదు, మేము ఉన్నాం కదండి మీకు ఎందుకు అంటాడు. చదపట్టదు కదా అంటే, మేము ఉన్నాం కదండి మీకు ఎందుకు అంటాడు. అట్లాగే ఎక్కువ కాలం ఉంటుంది కదండి అంటే, మేము ఉన్నాం కదండి మీకు ఎందుకు అంటాడు. చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆ ప్లైవుడ్ అదంతా తొందరలో పాడైపోతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ ఎవరన్నా విన్నారా, చూసారా? మేము ఉన్నాం కదా అనేది వినలేదు సార్. ఏది విన్నారు? ఈ ప్లైవుడ్ అనేది నీళ్ళల్లో వేస్తే పాడవట్లేదు, మంటకి పాడవట్లేదు అనేది చూసా గానీ ఇది నోటీస్ అయ్యాను. అది ఒకటి. దాని తర్వాత ఒక సైంటిస్ట్ ల్యాబ్లో ఏంటి ఇరిగిందా, కాలిందా, తడిచిందా అని అడుగుతూ వెళ్తాడు. లేదండి అని చెప్తాడు. అది ఈ ప్లైవుడ్ ఇది కొనుక్కోండి అని చెప్తాడు. ఇది ఇంకోటి. ఇది నేను ఉన్నాను కదా అనేది వినలేదు. అన్నిటికీ మేము ఉన్నాం కదా మీకెందుకు అని చెప్తారు. అయితే బిల్లు కట్టడానికి కూడా ఇల్లే ఉంటారా సార్ మరి? అది బిల్లు కట్టడానికి వాళ్ళు ఉండరు, పడిపోయినప్పుడు పోయిందండి ఇంకోటి కొనుక్కోండి అని చెప్తారు. పలకను కూడా పలకరు, మేము ఉన్నాం కదా అన్నాడు. ఎవరు చూడలేదు, టీవీలు చూస్తారు కదా ఇది అందరూ. చూడలేదు సార్, ఇది చూడలేదు సార్. అయ్యా చూసాం సార్ ఈ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్. చూసారు మరి, చెప్పరే మరి ఎంతసేపు నుంచి అడుగుతుంటే. ఆలోచిస్తున్నాం సార్ ఏ టీవీలో వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్. అహంకారం. వాడికి గ్రీన్ ల్యాంప్ ప్లైవుడ్ దాని క్వాలిటీస్ ఏంటి అని వాడికి తెలియకపోవటం వలన ఇది అమ్మేటప్పుడు వాడు ఏం చేస్తాడు, అన్నిటికీ మేము ఉన్నాం కదా మీరు మా మీద భరోసా పెట్టి మేము ఇచ్చింది తీసుకెళ్ళండి అని చెప్తాడు. దానివల్ల మనం ఓహో వీడు చెప్పింది నిజమే కదా అని చెప్పి మనం తెలుసుకోకుండా వస్తే మనం నష్టపోతాం. అట్లాగే ఇక్కడ కూడా ఈయన బడ్జెట్ పేపర్స్, అకౌంట్ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి అకౌంటెంట్స్ దగ్గర, ఇన్వెస్టర్స్ దగ్గర మాట్లాడేటప్పుడు ఇట్లా వాళ్ళు మీద తోసేస్తారనమాట. ఇది ఉంది కదా మేము ఉన్నాం కదా మీకెందుకు, మేము చూసుకుంటాం లేండి అని చెప్పాలి. దానికోసం చెప్పా ఇది యాడ్. ఎస్, చదవండి. ఆవిడ వేణి గారు వెళ్ళిపోయింది. They try to bluster their way through the discussion. It is clear to me that they don't know what they are talking about. They are not lying, but they are not telling the truth. Yeah. They try to bluster their way through the discussion. చర్చలో వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళకి తెలియని దాన్ని అడిగితే వాళ్ళు దాన్ని పక్కకు దోసేసి మేము ఉన్నాం కదా. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు నాకు తెలియదు అనుకోండి, 98 డే గురించి నాకు తెలియలేదు, నేను చూసి చెప్తానని చెప్పాను. అలా కాకుండా నేను ఏదేదేదో చెప్పేశాను అనుకోండి, మీకు అర్థమైపోతుంటుంది ఇది తెలీదు, మన ఏదో చెప్పేస్తున్నాడు ఈయన, అంతేగాని ఇది తెలియదని మీకు అర్థమవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళు డిస్కషన్లో ఇట్లా ఏదైనా ముందుకు తోసుకొని వెళ్ళిపోతే ఇది ఇంతేనండి ఇట్లాగే ఉంటుంది, దీన్ని మనం మార్చకూడదు, గవర్నమెంట్ చట్టం అండి అని ఏదైనా ఇట్లా ఏదైనా చెప్తే దాని అర్థం ఈయనకి అర్థం అవుతుంది అనమాట. వీడికి దీని గురించి తెలియదు, వీడేం మాట్లాడుతున్నాడు వీడికి తెలియదు అని చెప్పి ఈయనకి అర్థమైపోతుంది. అట్లాగే దే ఆర్ నాట్ జస్ట్ లయింగ్, వాళ్ళు అయితే అబద్ధం చెప్పట్లేదు కానీ నిజం చెప్పట్లేదు. తెలీదు అనేదాన్ని నిజం అది చెప్పట్లా, తెలియకపోయినా తెలిసినట్టుగా ప్రిటెండ్ చేసేది అబద్ధం, అది చెప్తుంది. అబద్ధం కూడా చెప్పట్లేదు, తెలియనట్టుగా ప్రిటెండ్ చేస్తున్నారు. ఓకే ఇది ఇంతే అట్లా అని చెప్పి తోసేస్తున్నారు, కానీ ఇది ఇట్లా చేయకూడదు, ఇది అబద్ధం అని చెప్పట్లేదు, కానీ నిజము చెప్పట్లేదు. ఇది అనమాట తేడా. మనం ఇంతకుముందు ఇప్పుడు చూసాం, ఇది అబద్ధం కదా అంటే అబద్ధం కాదు, నిజం చెప్పకపోవటం వేరు, అబద్ధం చెప్పటం వేరు అని చెప్పేదని మనం ఇంతకుముందు చూసాం ఫస్ట్లో చాప్టర్ ఇంట్రడక్షన్స్లో. There are many people in the world of money, finances and investments who have absolutely no idea what they are talking about. Most people in the money industry are just sporting off-stage speeches like used car salesman. When you know you are ignorant in a subject, I start educating yourself by finding an expert in the field or a
book on the subject. ఈ ఆర్థిక ప్రపంచంలో అంటే వరల్డ్ ఆఫ్ మనీ, ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో దేర్ ఆర్ మెనీ పీపుల్, చాలామంది హూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఐడియా వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే దాని గురించి వాళ్ళకి తెలియని వాళ్ళు ఈ ఆర్థిక పరమైనటువంటి ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఏదో ఒకటి మాట్లాడేసి బయటకు వచ్చాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద మనీ ఇండస్ట్రీ ఆర్ జస్ట్ స్పౌటింగ్ ఆఫ్ సేల్స్ పిక్చర్స్ లైక్ యూజ్డ్ కార్ సేల్స్. చాలామంది ఈ మనం యూజ్డ్ కార్స్ అని ఇప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళం, మనకు ఏదైనా వెహికల్ కానీ ఏదైనా ఉంటే అమ్ముకోవాలంటే తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పేవాళ్ళం, చెప్తే వాళ్ళు ఎవరు తీసుకొచ్చేవాళ్ళు, లేదా బ్రోకర్ చెప్తే చేసి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పెద్ద పెద్ద షోరూమ్లు వచ్చినాయి. మన కార్ని కొనుక్కుంటారు వాళ్ళు, దాన్ని అప్గ్రేడ్ చేస్తారు, అంటే రిపేర్స్ అన్నీ ఉంటాయి, అన్నీ చేసేసి మళ్ళీ అమ్ముతారు. ఇది యూజ్డ్ కార్ సిస్టమ్, యూజ్డ్ కార్ సేల్స్ అనమాట. యూజ్డ్ కార్ సేల్స్ మనం ఏం చెప్తాడు, అక్కడ ఆల్రెడీ అక్కడ ఏం లేదు, పాడైపోయిన కారు, వాడేసిన కారులో ఏముంటుంది, దాన్ని వీడు లేని పోని అన్ని కల్పించి చెప్పేస్తాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది, రేపు చెప్తా. అది ఏంటంటే, ఒక ఆవుని ఎద్దును అమ్మటానికి వెళ్తాడు. ఆ ఎద్దుకున్న లక్షణాలు వీడు అమ్మేస్తాడు, వీడు కొనుక్కున్నాడు, మళ్ళీ ఇంకొకటికి అమ్మటానికి వెళ్ళినప్పుడు వాడు ఇవన్నీ చెప్తాడు, కొన్ని లక్షణాలు చెప్తాడు. వీడికి అనుమానం వస్తుంది అసలు ఓనర్కి, ఇన్నున్నాయా నాకు ఆవులో నాకు తెలియకుండా అని చెప్పి మళ్ళీ వాడే కొనుక్కొని వెళ్ళిపోతాడు. అది సేల్స్ మెన్షన్. సో ఇక్కడ కూడా ఈ మనీ ఇండస్ట్రీలో చాలామంది వాళ్ళకి ఏం తెలియకపోయినా కూడా వాళ్ళు అమ్మటానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో వాళ్ళకి అది చూపుకొని దాన్ని బయటపడతారు. వెన్ యూ నో యు ఆర్ ఇగ్నోరెంట్ ఇన్ ఏ సబ్జెక్ట్, ఐ స్టార్ట్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ బై ఫైండింగ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆర్ ఏ బుక్ ఆన్ ద సబ్జెక్ట్. ఎప్పుడైతే నాకు ఒక విషయం, ఒక సబ్జెక్ట్ నాకు తెలియదు అనుకున్నప్పుడు నేను వీళ్ళు చెప్పేది అంతా బకవాస్ అంతా, వీళ్ళు చెప్పే బకవాస్ అంతా వినకుండా, సొల్లంతా వినకుండా, నేను ఒక దాంట్లో ఎక్స్పర్ట్, ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారో, బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళు అడిగి నేర్చుకుంటాను. లేదంటే దాని మీద ఏదైనా పుస్తకం ఉంటే అది చదివి నేర్చుకుంటాను. అంతేగాని వీళ్ళు ఏదో చెప్పారు అని వాళ్ళ మీద వదిలేసి నేను ముందుకు వెళ్ళను అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఐ థింక్ అయిపోయింది. యారోగెన్స్ దాని గురించి చాలా తక్కువ గమనించాడు. ఇది మళ్ళీ మనం ఈ స్టోరీ 98 డేది దానికి ఏంటంటే మనం రేపు చూద్దాం. 6:30 వాడికి ఇక్కడ స్టాప్ చేద్దాం. ఏమన్నా షేరింగ్స్ ఉన్నాయా? గుడ్ మార్నింగ్ టు ఆల్. చెప్పండి సాత్రి గారు. సార్ మరి 2010లో బజాజ్ వాళ్ళు బజాజ్ ఏజెంట్ ఏం చెప్పారంటే, మీరు వరుసగా ప్రతి నెల అంటే మన ఇష్టం, మనం పెట్టే అమౌంట్ని బట్టి ఒక 10,000 పెట్టామంటే 3 సంవత్సరాలకు 30,000 పెడతాము. మీకు 3వ సంవత్సరం పూర్తి అవ్వగానే 4వ సంవత్సరం పడగానే మీకు 60,000 వస్తాయని చెప్పారు. మనము ఇంకేమి అంటే ఆయన చెప్పారు, విన్నాము, కట్టేశాం. 3 సంవత్సరాలు కట్టాం. నా 4th ఇయర్‌కి వెళ్ళి అడిగితే 17,000 ఇచ్చారు. ఏందండి? ఏందండి 17,000 ఇచ్చారంటే, ఇది 10 ఏండ్లు కట్టాల్సింది మీరు. 10 ఏండ్లు కడితే ఆ రోజుకి అందులో అంటే ఇవి మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారంట. ఆ రోజుకి అది ఎంతొస్తే అంత తిరిగి మీకు ఇస్తాం అంతే తప్ప మేము డబ్బులు ఇస్తామని మేము ఎక్కడ చెప్పామండి. అంటే నేను అతని మీద ఎంత గొడవ పెట్టుకున్నానో. అంటే ఆ అమౌంట్ ఎవరు ఏజెంట్ మనకెందుకు కనిపిస్తాడు? అతను కనిపించడు కదా! ఆ రోజు కట్టించేంత వరకేగా. మళ్ళా ఫోన్ చేసి అడిగితే అప్పుడు మాకు తెలీదండి, మాకు అదే చెప్పారు, నేను మీకు అదే చెప్పానన్నాడు. అంటే అతను కూడా చదవలేదు దాంట్లో ఉన్న పాయింట్స్‌ని. మనము చదవలేదు. అదే నష్టపోయేది మనము. 3 సంవత్సరాల్లో 30,000 కడితే 60,000 ఇస్తాడనే ఆలోచన మనకి ఎందుకు రావాలి కదా? ఎట్లా కడతాడు? అదే. అవును. అదే చేయలే మనం. వాడికి ఏంటంటే అమ్ముకోవాలి కాబట్టి వాడు ఏదో ఒకటి చెప్పేసి అమ్మేసి వెళ్ళిపోయాడు. వాడు తెలిసి ఉండొచ్చు కూడా 60,000 రావు అని చెప్పని. ముందు 3 ఏళ్లలో 60,000 వస్తాయని చెప్తే వీళ్ళు వెంటనే కట్టేస్తారని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసినప్పుడు వాడు బాధలు పడతాడు, మనం ఇంకొకరు చూసుకుంటాం ఈ లోపల అని చెప్పి. సేల్స్ మెన్ అట్లాగే ఉంటారు. ఇంకా అది అప్పుడు ఫామ్ లో చాలా ఉంది సార్, చాలా మంది కట్టారు. మేము చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు అట్లా కట్టారు. సహారాలో వాటిలో అన్నిట్లో చాలా మంది డబ్బులు కట్టి గుజరాత్ సేవింగ్స్ అని ఒకటి ఉండేది అప్పట్లో. దాంట్లో
ఈ విధంగా చాలామంది నష్టపోయారు. రికార్డింగ్ ఆపేనా?